నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈజీ మనీ కోసం గంజాయిని ఎంచుకున్న విద్యార్థి. గుంటూరులో 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. మిషన్లు ఇస్తామని నమ్మబలికి చేతులెత్తేసిన స్వచ్ఛంద సంస్థ. న్యాయం చేయాలని రహదారిపై బైఠాయించిన మహిళలు. ఎరుపు సమ్మెకు దిగిన రామగుండం పారిశుద్ధ కార్మికులు. సమస్యలు పరిష్కరించాలంటూ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన. బీఆర్ఏలకు న్యాయం చేస్తామని మాటిచ్చి దాటవేసిన సీఎం. దీక్షకు మద్దతు తెలిపిన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, సులువుగా డబ్బులు సంపాదించేందుకు గంజాయి వ్యాపారమే మార్గంగా చేపట్టాడు ఓ విద్యార్థి. గుంటూరులో చెడు వ్యసనాలకు బానిసైన ఒక విద్యార్థి నుండి సుమారు 2 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. తీసుకుంటే ఫోన్ అవ్వాలా దాదాపు మెయిన్ కాలేజీలు అందరూ కూడా ఇతను ఉంది సప్లై. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో ఓ స్వచ్ఛంద సంస్థ శిక్షణతో పాటు కుట్టు మిషన్ అందజేస్తామని ఒక్కొక్కరి నుండి 600 రూపాయలు తీసుకుని చేతులెత్తేసింది. స్థానిక సర్పంచ్ భర్తకి డబ్బులు అప్పజెప్పామని 3 ఏళ్లైనా దానిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధిత మహిళలు పాత గ్రామ పంచాయతీ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై గ్రామస్తులకు సర్పంచ్ భర్తకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ముస్తాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టిన మహిళలను శాంతింపజేశారు. ఇదే విషయంపై సుధాకర్ రెడ్డిని వివరణ కోరగా డబ్బులను స్వచ్ఛంద సంస్థకు అప్పజెప్పానని, బాధితులు తనతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పినా మహిళలు రావడం లేదని తెలిపారు. ఆయన కేసు పెట్టిందని తెలిసినాక నేను పోయి ఎస్ఐ దగ్గరికి పోయినా. ఏమైందంటే ఇట్లా వస్తా అన్నారు, వాళ్ళు రాలేదు. మొబైల్లో చూపిస్తానంటే మేము మళ్ళీ వాళ్ళ రమ్మని మళ్ళీ సార్తో మాట్లాడించి కేసు పెట్టి రమ్మంటే అన్నారు. మళ్ళీ తెల్లారిపోయినా నేను వేసేది మీకు అని చెప్పలేదు. మీరు అందరూ ఒక పిక్నిక్ ఉండదు రారని. తెల్లారిపోయినా మీరు రేపు ఎస్ఐ తోటి మాట అనిపిస్తారు. తెల్లారిపోయినా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలి, ముగ్గురు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలి. అది ఇస్తలేరంటే వాళ్ళు ఫోన్ రెస్పాండ్ అయితే లేరు అని ముగ్గురు నెంబర్లు ఇస్తారు. ఒకళ్ళు సిరిసిల్ల, వాళ్ళు కరీంనగర్, ఒకళ్ళు హైదరాబాద్. మనకు కరోనా వచ్చిందని మనకు మార్చి 6 తారీఖు నాడు మనకు మిషన్ ఇచ్చింది. మార్చి 22 నాడు లాక్డౌన్ పెట్టింది. కరోనా, ఫుల్ కరోనా. మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దని సందర్భంగా వాళ్ళు నచ్చలేము, నేర్చలేము మాట్లాడాలి. కరోనా అయిపోయినాక కూడా నేను మనకు ఫోన్ చేసిన. నేను విడిచిపెట్టి హరిబాబు హెడ్ బాస్. మాకు డబ్బులకు ఎలాంటి సంబంధం లేదని
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో పనిచేసే పారిశుద్ధ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ మెరుపు సమ్మెకు దిగారు. 400 మంది కాంట్రాక్ట్ కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. విధి నిర్వహణకు సంబంధించిన పనిముట్లను అందించడం లేదని, కార్మికుల ఆరోగ్యం పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెయిన్ కోట్స్ లేక తడుస్తూ విధులు నిర్వహిస్తున్నామని, తమకు వెంటనే రెయిన్ కోట్స్ ఇప్పించాలని వారు అధికారులను కోరారు. మరి రాజు కదా, రాజు దగ్గర తినాలి కదా. అన్ని కుక్కలు, నక్కలు, పందులు అన్ని ప్రతిభాలు ఉంటాయి. అన్ని సమావేశం అవుతాయి. అన్ని సమావేశాలు రోజు కొంత పెట్టుకుంటాయి. ఈ రోజు కొంత పెట్టుకుంటాయి. ఇవాళ నేను, రేపు నువ్వు, రేపు నువ్వు, రేపు నువ్వు, రేపు నువ్వు, రేపు నువ్వు అని అన్ని కొంతమంది కూడా తెలియదు. పాపం శివం కాబట్టి రోజు రావాలి, కుందేలు రావాలి, కుందేలు తినేస్తుంది. శివం యొక్క రాజుకు రోజు ఆహారం కావాలి కాబట్టి ఇది వచ్చింది నా మాట. మలినాలు ఎత్తిపోస్తూ దిగులు సాఫ్ అయిపోతాయి. అది దగ్గు రాకుంటుంటావు అని నేను చెప్ప. అయితే ఎందుకు చెప్తాను మీకంటే, నేను అందులో రోజొక్క తిమికలదా కాదా, నక్క తిమికల నక్కేం చేసింది మరి. అవో కొంతమంది తెలిసింది, బాయకడికి సత్యం చెప్పింది. ఈ అడుగులో ఉండే జంతువు రోజు నాకు ఆహారం కావాలనుకుంటుంది. రోజు నాకు ఆహారం కావాలంటే ఈరోజు రామగుండం కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి మెరుపు సమ్మె ఎన్నో రోజుల నుండి ఎంతో ఓపికగా ఒక 10 మెమోరాండాలు ఇచ్చాం. వీళ్ళకు రావాల్సిన హక్కులన్నీ ఇవ్వాలని చెప్పి అడిగాం. మరి ఇక్కడ ఉన్న కమిషనర్ కానీ మేయర్ కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. మేము విధి లేని పరిస్థితులలో సమ్మెలోకి రావాల్సి వచ్చింది. ఇది మెరుపు సమ్మె. ఒకవేళ ఈ డిమాండ్లను గిట్ట వీళ్ళకు రావాల్సిన డిమాండ్ల మీద సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులు వచ్చి హామీ ఇవ్వకపోతే దీన్ని నిరవధిక సమ్మెకు మార్చడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కార్మికులు విసికి వేసారి ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి చెప్తే వింటూ మరి ఎన్ని రోజుల వరకు దాకా కూడా కరోనాను లెక్క చేయకుండా, కరోనాలో ప్రాణాలు లెక్క చేయకుండా పనిచేసిండ్రు. మొన్న కుండాపోత వర్షాలలో కూడా తడుచుకుంటూ 3 రోజులు తడుచుకుంటూ పనిచేసిండ్రు. 100 మందికి జ్వరాలు వచ్చినాయి. అట్లా కూడా పనిచేస్తూ మరి ఇక్కడ పని కొనసాగిస్తుంటే అధికారులు పట్టించుకున్న పాపన పోతలేరు. విధి లేని పరిస్థితుల్లో సమ్మెకు రావాల్సి వచ్చింది. ఈ సమ్మె పూర్తి హక్కులు సాధించుకునేదాకా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తుంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులు తమ హక్కుల సాధన కోసం ఈరోజు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మెరుపు సమ్మె దిగడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే 7 నెలలుగా మున్సిపల్ కార్మికులకు రావాల్సినటువంటి ఏరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంతవరకు ఇవ్వలేదు. దాంతోపాటుగా 3 సంవత్సరాల నుంచి వాళ్ళకు బట్టలు ఇవ్వలేదు, రెయిన్ కోట్లు ఇవ్వలేదు. అదేవిధంగా చీపుర్లు, సబ్బులు, బెల్లం లాంటి తదితర వస్తువులు కూడా ఇంతవరకు వాళ్ళకి ఇవ్వలేదు. అరకుర వసతులతోని ఈరోజు వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక సార్లు పాలక వర్గానికి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి జేఏసీగా అనేక సార్లు మెమోరాండాలు ఇచ్చి వాళ్ళ దృష్టికి సమస్యలు తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళు స్పందించకపోయేసరికి ఈరోజు మెరుపు సమ్మెకు దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా పాలక వర్గం ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు స్పందించి రామగుండం మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకు రావాల్సినటువంటి ఏరియల్స్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా సబ్బులు, బెల్లం. గ్రామ రెవెన్యూ సహాయకులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు
వీఆర్ఏలు చేస్తున్న నిరవరక దీక్ష శిబిరాన్ని వారు సందర్శించారు. వారి సమస్యలను తెలుసుకొని సంఘీభావం తెలిపి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న, నాయకులు మేరుగు చంద్రయ్య మాట్లాడుతూ వీఆర్ఏలకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో వాగ్దానం చేసి దాటివేయడం సరైంది కాదని ఈ చర్యను ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం మొండి వైఖరితో ఉన్నది. ఆ మొండి వైఖరి విడనాడాలి. ఏం చెప్పింది మీరు ఏం అడుగుతా ఉన్నారు? వారసత్వ ఉద్యోగం కావాలంటారు, ఇవ్వాల్సిందే కదా. మరి ఇవ్వకుండా కాలయాపన చేస్తారు. ఏదో స్కేల్ అన్నారు, ఆ స్కేల్ కూడా ఇవ్వాల్సిందే. మీరు అడిగినటువంటి న్యాయాలన్నీ కోరికలు ఇవ్వాల్సిందే. మరి 10,000 బతకగలుగుతావా? ఇవాళ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అనేక జీతాలు పెంచుతా ఉన్నారు. ఏం చేస్తారు? ప్రజల సేవ చేయడం కోసం ఇవాళ జీతాలు అవసరమా? ఒక పిల్లాడు ఒక ఆయన అడుగుతాను, నేను మొన్న సెల్లో చూశాను. ప్రజా పరిపాలన అంటే సేవ అంటే ఉద్యోగమా సేవ అంటాడు. ఉద్యోగమే అంటాడు. మరి ఉద్యోగం అంటే పైసలు ఎందుకు అంటాడు కదా. అంటే వాళ్ళకి ఉద్యోగం అవుతుంది, మనకి సేవ అవుతుంది. కాబట్టి వాళ్ళకి జీతాలు పెరుగుతా ఉన్నాయి, మనకేం పెరుగుతలేవు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి మీకు కనీసం నెలకు 25,000 30,000 రూపాయలు ఇచ్చినా కూడా అవి సరిపోవు. పిల్లలను పోషించుకోవాలి. ఇవన్నీ చేయాలంటే వైద్యం విద్య ఖర్చులు అనేక పెరిగినా ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని గ్రామంలో పని చేసుకోవట్లేదు. ఇంత కాస్త వ్యవసాయం ఉండేది, అది చేసుకోకుండా కేవలం 24 గంటలు నువ్వు ఆఫీసులో ఉంచితే ఎట్లా అనేది ఇలా ప్రభుత్వం ఆలోచన చేయాలి. అట్లా ఆలోచన చేయకుండా కేవలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీరంతా ఐక్యంగా ఉండి పోరాడాలి. పోరాడితేనే మనం సాధించుకుంటాం. కాబట్టి కొన్ని విషయాలలో మనం ఎంత కష్టమైనా కానీ భరించాలి. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. అనేక మనం సమ్మెలు చూసాం. ఆ సమ్మెలు ఆర్టిస్ట్ కార్మికులకు సమ్మె చేస్తే ప్రైవేట్ వాళ్ళు పెట్టి కూడా పని చేయించింది, సమ్మెను విచ్ఛిన్నం చేసింది. అట్లా కూడా కుట్రలు చేసి మీ సమ్మెను విచ్ఛిన్నం చేసేట పరిస్థితి కూడా చేస్తుంది. కాబట్టి మనం ముఖ్యమంత్రి ధైర్యంతో చేయాల్సిన అవసరం ఉంది. మీకు ఒకటి ఉదాహరణ చెప్తా. కార్మికుల ఐక్యత అంటే మామూలుగా ఉండదు. కార్మికులు ఏకమైతే ఏదైనా సాధించవచ్చు. ప్రకటించిన హామీలు వీఆర్ఏలకు పే స్కేల్ మరియు ప్రమోషన్స్ మరియు వారసులకు ఉద్యోగాలు వంటి రాష్ట్ర జేసీ తరపున అంతర్గా మండలమైన వీఆర్ఏలో మేము ఈ రోజుతో 5వ రోజు నివర్దిక సమ్మె కొనసాగించడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రకటించిన అమలు ఇదివరకు నెరవేరలేదు. సెప్టెంబర్ 9న 2020 రోజున కొత్త చట్టం తెస్తూ వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏలకి వాళ్ళ వారసులకి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరియు ఇదివరకు కూడా ఆ హామీలు నెరవేరలేదు. ఎన్ని రోజులని ఇలా నిరాశతో వీఆర్ఏలు ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నారు. మరియు చాలని జీతంతో 10,500 శాలరీతో బతుకుతున్నారు. కావున నిత్యావసర సరుకులు కూడా తీసుకోలేక రాని పరిస్థితుల్లోనూ వీఆర్ఏలు జీవనం కొనసాగిస్తున్నారు. డైలీ ఆఫీస్కు రావాలని మా పై అధికారులు అనడంతో నెలసరి జీతం కూడా 5,000 అటే ఖర్చు అవుతుంది. మిగతా 5,500 తోటి వీఆర్ఏలు కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. కావున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము పెద్దగా కోరికలు కోరట్లేదు. తాము అసెంబ్లీ సాక్షిగా ఏలూరు జిల్లా మండవల్లి మండల పరిధిలోని సింగనపూడి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజాస్వామ్యం పకడ్బందీగా అమలు కావాలంటే సామాన్యుడు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉందని ఐక్యవేదిక అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి పుండరీకాక్షుడు, వి కృష్ణబాబు, పి కిషోర్, గౌరీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్ వరంగల్ 4వ డివిజన్ రెడ్డి కాలనీ మెయిన్ రోడ్లో కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ చికెన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మీడియాతో మాట్లాడుతూ వరంగల్ నగర ప్రజలు తమ శుభకార్యాల కోసం నిర్వాహకులు తడక నాగేష్ గౌడ్ ఏర్పాటు చేసిన లలితారెడ్డి చికెన్ సెంటర్ను ఉపయోగించుకోవాలని కోరారు. గౌరవనీయులు మన వరంగల్ పశ్చిమం దాసరి వినయభాస్కర్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 4వ డివిజన్ కార్పొరేటర్ అనే అశోక్ యాదవ్ మా యొక్క డివిజన్ యందు లలితారెడ్డి చికెన్ సెంటర్ ఈ రోజున మా యొక్క పెద్దలు కార్యకర్తలు మరియు రిపోర్టర్స్ అందరి యొక్క ఆధ్వర్యంలో ఓపెన్ చేసుకోవడం జరిగింది. సుఖశాంతులతో నాగేష్ అనే వ్యక్తి తన యొక్క కష్టార్జితాన్ని తన యొక్క నమ్మకాన్ని ముందు పెట్టి ఒక చికెన్ సెంటర్ చేసుకున్నాడు. తను నిండు నూరేళ్ళుగా 3 పూలు 6 కాయలుగా డెవలప్ కావాలని కోరుకుంటూ అందరి ఆధ్వర్యంలో ఇది ఓపెన్ చేయడం జరిగింది. కస్టమర్లు ఎందుకు రావాలి? నమ్మకాన్ని మా మీద కొంచెం నమ్మకం పెట్టుకొని మరి మేము స్పెషల్గా చేయడం జరుగుతుంది. నీట్గా చేసి కస్టమర్కు నీట్గా చేసి ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర స్పెషల్గా అడ్రస్ ఇది ఏరియా యాదవ నగర్ 4వ డివిజన్ యాదవ నగర్. లలితారెడ్డి చికెన్ సెంటర్ ఎగ్స్ అండ్ చికెన్. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని నాగాపూర్ గ్రామంలో పోలీసుల కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖానాపూర్ సిఐ ఆధ్వర్యంలో 100 మంది పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనగామ జిల్లా ధూళిమిట్ట మండలం జూలపల్లి గ్రామంలో సర్పంచ్ చొప్పరి వరలక్ష్మి సాగర్ సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి వీధిలో గ్రామ పంచాయతీ నిధులు 10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. గ్రామంలో మరిన్ని సీసీ రోడ్లు వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చేట్కూరి కళ్యాణి కమలాకర్ యాదవ్, ఉమ్మడి మద్దూరి మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు చొప్పరి సాగర్ తదితరులు పాల్గొన్నారు.
కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కొల్లాపూర్ బీఎస్పీ అసెంబ్లీ అధ్యక్షుడు మునిస్వామి సందర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుపుల రామకృష్ణ, నాగూర్ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ బిసమల్ల ఏసేఫ్ తదితరులు పాల్గొన్నారు. పసుపుల రామకృష్ణ మాట్లాడుతూ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే 5గురు మరణించారని, దీనికి కారణమైన యజమాని టెండర్లు రద్దు చేయాలన్నారు. నిన్నే టన్నెల్ కా కిందికి వెళ్ళిపోతుంటాయి. అట్లీస్ట్ కంపెనీ మేనేజ్మెంట్ దగ్గర మాట్లాడే అవకాశం అది లేదంటే ఆ స్థలం దాకా వెళ్ళకపోయినా అరే గిడ జరిగి స్థలం దొరకన్నా కాకపోతే వీళ్ళు కూడా అక్కడ దాకా పోలింగ్ ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ఎత్తట్లేదు కాదు. అందరూ మీరేమో తింటున్నా చేసుకుని ఇస్తలేరు, అసలు నా పని చేసుకుని ఇస్తలేదు. ఎట్లా చేసుకోవాలి ఇంకా తక్కువ మేము పబ్లిక్ సెక్టర్ అండి, మేము కూడా పబ్లిక్ సర్వీస్ మీకేమైనా రూల్స్ ఉన్నాయి? ఏం చేస్తావో నువ్వు ఏం చేస్తావో మాకేం తెలుసు. బాధితుల కోసం పోతున్నాం. ఎవరు బాధితులు నిర్మల్ జిల్లా కేంద్రంలోని కూరన్నపేట్కి చెందిన మనోజ్ యాదవ్ 11 ఏళ్లుగా ఎన్నో సామాజిక సేవలు చేసినందుకు గాను తమిళనాడులోని హూసూర్ నగరంలో ఇంటర్నేషనల్ అచీవర్స్ కౌన్సిల్ వారి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మనోజ్ యాదవ్ మాట్లాడుతూ తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నా పేరు ఈసవేని మనోజ్ యాదవ్, మాది నిర్మల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఈరోజు ఇంటర్నేషనల్ అచీవర్స్ కౌన్సిల్ వారు గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేయడం జరిగింది. మరి ఈ డాక్టరేట్ అనేది నాకు సామాజిక సేవ గత 11 సంవత్సరాల నుంచి భారతీ ఫౌండేషన్ ద్వారా మరియు నా వ్యక్తిగతంగా కూడా చేయడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి వారు నన్ను గుర్తించి ఈ డాక్టరేట్ అనేది ప్రదానం చేయడం జరిగింది. ఈ డాక్టరేట్కు సిఫార్సు చేసిన డాక్టర్ ఆకుల రమేష్ అన్న గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరియు ఈ డాక్టరేట్ రావడం వల్ల నాకు మరింత బాధ్యత పెరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా యువత కూడా ప్రతి ఒక్కరూ సమాజ సేవలో ముందుండి పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారిని కోరడం జరుగుతున్నది. దీంతోపాటు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ఇప్పుడు ముందుకు రావాలి. అంతేకాకుండా మిగతా స్వచ్ఛంద సంస్థలు కానీ, మహిళా సంఘాలు కానీ, డ్వాక్రా సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా సామాజిక సేవ తన వంతు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుచున్నాను.
ముఖ్యాంశాలు మరోసారి. ఈజీ మనీ కోసం గంజాయిని ఎంచుకున్న విద్యార్థి. గుంటూరులో 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. మిషన్లు ఇస్తామని నమ్మబలికి చేతులెత్తేసిన స్వచ్ఛంద సంస్థ. న్యాయం చేయాలని రహదారిపై బైఠాయించిన మహిళలు. మెరుపు సమ్మెకు దిగిన రామగుండం పారిశుద్ధ కార్మికులు. సమస్యలు పరిష్కరించాలంటూ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన. బీఆర్ఏలకు న్యాయం చేస్తామని మాటిచ్చి దాటవేసిన సీఎం. దీక్షకు మద్దతు తెలిపిన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.